సర్వం నాకిచ్చితివే. అందరూ రెండు చేతుల పైకి. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ఎంతో ప్రేమించి నాకయ్యే పెంచి ప్రాణమునర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమునర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందుకే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అందరం పాడదాం ఆరాధన ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు హెబ్రోన్ చర్చ్ దైవజనులు ప్రకాష్ గారు ముందుకు వచ్చి ఆరాధన నిమిత్తమై అలాగే మన ముందున్నటువంటి వాక్య పరిచర్య నిమిత్తమై దైవజనులు ప్రార్థిస్తారు. అందరం అలాగే ప్రార్థనలో ఉందాం. దేవా, నీవు నాతో మాట్లాడు, నన్ను దర్శించయ్యా, నీ కృపతో నన్ను బలపరచయ్యా, నాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును మీరు మాకు అందించండి అయ్యా. నీ ఆత్మతో నన్ను బలపరచయ్యా. ఇప్పటి వరకు నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మీరు ఇచ్చారు ప్రభువా. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి అంటూ ప్రార్థన చేద్దాం. దైవజనులు ప్రార్థిస్తారు. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభునామమును స్తోత్రాలు. అందరం కూడా తలలోంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, ఘనమైన దేవ, ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి నీ బిడ్డలను ప్రభువా మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి స్వరాలను బట్టి నాయన మిమ్మల్ని గణపరచడానికి, కీర్తించడానికి మీరు కృప చూపించి వాడుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం.
నీ దాసులు నాయన అబేద్నగోరయ్య గారు తన జీవితంలో నాయన నీ పరిచర్య కొరకై ప్రభు మీరు ఏర్పాటు చేసుకుని నా తండ్రి ఎంత భారభరితమైనటువంటి నాయన పరిచర్యను ప్రభువా కొనసాగించడానికి నా తండ్రి నా దేవా తన కుమారుడైన ఇజ్రాయెల్ గారిని కూడా నాయన మీరు ప్రేమించి ఏర్పాటు చేసుకున్నందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము నాయన రెండవ దినము సభ కొరకై నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. ఇంతవరకు నాయన చక్కగా ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచి మిమ్మల్ని ఆరాధించడానికి, కీర్తించడానికి, స్తుతించడానికి ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా నాయన మీరు బలపరిచి నడిపించినందుకే మీకు స్తోత్రాలు.